సీజేపీ నిరసనకారులపై కేసులు ఎత్తివేత, అరెస్టులపై సమీక్షకు ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ యూజీ పేపర్ లీక్ ను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ చేసిన నిరసనల్లో పాల్గొన్న వారిపై ఎలాంటి ప్రతికూల న్యాయపరమైన చర్యలు తీసుకోబోమని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పటికే నేర చరిత్ర ఉన్న వారికి నిర్ణయం వర్తించదని స్పష్టం చేసింది. జూలై 28న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన నోటీసు ప్రకారం జూలై 29 సాయంత్రం వరకు సీజేపీ నిరసనలకు సంబంధించి పోలీసులు మొత్తం 13 కేసులు నమోదు చేశారు. అరెస్టులు, నిర్బంధాలన్నింటినీ సమీక్షిస్తామని, నిరసనకారులపై ఇకపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వ్యవహారాన్ని ముగిసిన కేసుగా పరిగణించి అరెస్టైన వారి విడుదల ప్రక్రియను పూర్తి చేస్తామని వెల్లడించింది. ఈ నిర్ణయానికి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం లభించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల నీట్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది ఎస్ఆర్. ఇది ప్రతి తెలుగు విద్యార్థి విజయం. మన తెలుగు విద్యార్థి తెలుగు గడ్డపై నుంచి ఎగురవేసిన విజయకేతనం. ఆల్ ఇండియా జనరల్ కేటగిరీలో 9వ ర్యాంక్, 720కి 705 మార్కులు. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క విద్యా సంస్థకి 720కి 705 మార్కులు రాలేదు, ఒక్క ఎస్ఆర్ కి తప్ప. ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్. తెలంగాణ రాష్ట్రంలో నంబర్ 1, ఏపీలో నంబర్ 1, కర్ణాటకలో నంబర్ 1, మొత్తం సౌత్ ఇండియాలో ఎస్ఆర్ ఆధిపత్యం.